శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. భక్తి అంటే ఏంటి, అది ఎన్ని రకాలు, భక్తిని ఏ విధంగా ఆచరించాలి, భక్తి కలిగి ఉంటే ఏం ఫలితం లభిస్తుంది అనే విషయాలను ఈ అధ్యాయంలో వివరించాడు కృష్ణ పరమాత్మ. భక్తి అంటే మనం అనుదినం ఆచరించేది నిజమైన భక్తి కాదు అని కూడా మనకు ఈ అధ్యాయం తెలియజేస్తుంది. భక్తి అంటే ఒక వస్తువు కాదు, ఏదో ఒక సాధన కాదు, వేదములలో ఉపనిషత్తులలో చెప్పబడిన సమస్త విషయముల యొక్క సంకలనమే భక్తి. భక్తి అంటే సకల ఆధ్యాత్మిక సాధనల యొక్క సమగ్ర స్వరూపం. ఉపనిషత్తులలో చెప్పబడిన కర్మ, ఉపాసన, జ్ఞానముల యొక్క సమాహార స్వరూపమే భక్తి. దానినే భక్తి అని అంటారు. వివరంగా చెప్పాలంటే ధర్మంగా, న్యాయంగా, ఇతరులను కష్టపెట్టకుండా, ఇతరుల మనసు నొప్పించకుండా ధనం, ఆస్తి, మనకు కావలసిన వస్తువులను సంపాదించుకోవడం, మనలో కలిగే సంకల్పాలను, కోరికలను ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా తీర్చుకోవడం, ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, ఇతరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది అనే భావన కలిగి ఉండడం, పరమాత్మను ఏదో ఒక రూపంలో కానీ ఏ రూపం లేకుండా కానీ శ్రద్ధతో ఉపాసించడం, మనస్సును ఎల్లప్పుడూ నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకోవడం. అటువంటి నిర్మలమైన, నిశ్చలమైన మనసును ఏ పని చేస్తున్నా పరమాత్మ యందు నిలిపి ఉంచడం, మనం చేసే పనులను అన్నింటినీ నిష్కామంగా నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన లేకుండా చేయడం, ఆ పనులు చేసినందువలన లభించే ఫలితాలను అన్నింటినీ పరమాత్మకు అర్పించడం, ఆ ఫలితాలను భగవంతుని ప్రసాదంగా స్వీకరించడం. ఈ భావనలను అన్నీ కలిపితే దీనినే భక్తి అని అంటారు. ఈ భక్తి అందరూ ఆచరించవచ్చు. ఇందులో ఆడ, మగ, కర్మయోగులు, జ్ఞానయోగులు అందరూ అర్హులే. ఈ భక్తికి మొదటి మెట్టు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఇతరుల మనస్సుకు, శరీరానికి కష్టం కలగకుండా కర్మలు చేయడం, తద్వారా కోరికలు తీర్చుకోవడం. మనం చేసే ప్రతి పనికి ఏదో ఒక ఫలితం కలుగుతుంది. ఆ ఫలితాన్ని పరమాత్మకు అర్పించడం, దానిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడం అంటే నిరంతరం ప్రాపంచిక విషయాలలో మునిగి తేలేవాడిని కూడా భక్తి మార్గం వైపుకు తీసుకెళ్లడమే తొలిమెట్టు. ప్రాపంచిక విషయములలోనే మునిగి తేలడం, కోరికలు తీర్చుకోవడం తప్పు కాదు. అవే జీవితం అనుకోవడం, అవి తప్ప వేరే లోకం లేదు అనుకోవడం తప్పు. ఆ మెట్టు నుండి పై మెట్టుకు ఎక్కడానికి ప్రయత్నించాలి, కానీ తొలిమెట్టు మీదనే ఉండిపోకూడదు. 1వ క్లాసు పుస్తకంలో రంగురంగుల బొమ్మలున్నాయి, కథలున్నాయి కాబట్టి అక్కడే ఉండిపోం కదా. 2వ క్లాసు నుండి పీజీ దాకా చదువుతాం. అలాగే భక్తిలో కూడా ఒక మెట్టు దాటి 2వ మెట్టు ఎక్కాలి. మనం చేసే అన్ని కర్మలను, అంటే అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కర్మలను నిష్కామంగా అంటే మంచి మనసుతో, చిత్తశుద్ధితో, ఫలితం మీద ఆసక్తి లేకుండా, కర్తృత్వ భావన లేకుండా, పరోపకార బుద్ధితో చేయడం, ఇది 2వ మెట్టు. ఈ మెట్టు ఎక్కడం వలన మనలో ఇదంతా నేనే చేస్తున్నాను, నా వల్లనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి, నేను చేయబట్టే ఇంత మంచి ఫలితాలు వచ్చాయి, ఇవన్నీ నేనే అనుభవించాలి అనే అహంకారము, స్వార్థబుద్ధి నశిస్తుంది. నేను కేవలం నిమిత్త మాత్రుడిని అనే భావన కలుగుతుంది. నేను ఈ పని చేయడానికి, ఈ ఫలితం సాధించడానికి నేను ఒక్కడినే కారకుణ్ణి కాదు, ఎంతోమంది ఎన్నో విషయాలు అనుకూలిస్తేనే ఈ కార్యం సిద్ధించింది అనే భావన మనలో కలుగుతుంది. ఆ భావన రాగానే ఈ ఫలితం నాది కాదు, అందరిది, కాబట్టి ఈ ఫలితం అందరికీ చెందుతుంది అని ఆ ఫలితాన్ని అందరికీ పంచిపెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దీనినే పరోపకార బుద్ధి అని అంటారు. మనం ఈ 2 మెట్ల మీదనే ఆగిపోకూడదు. ఎందుకంటే ఈ 2 మెట్లు కేవలం బాహ్య ప్రపంచానికి సంబంధించినవి, కేవలం ప్రాపంచిక విషయములకు సంబంధించినవి, అంటే ప్రవృత్తి మార్గానికి సంబంధించినవి. నివృత్తి మార్గం కూడా ఒకటి ఉంది. ప్రవృత్తి మార్గం నుండి
నివృత్తి మార్గం వైపుకు మనిషి మళ్ళాలి. ఎందుకంటే భక్తి యొక్క గమ్యం ఆత్మజ్ఞానం సంపాదించడం, జనన మరణ చక్రం నుండి విడిపడడం, మోక్షం పొందడం. ఇవన్నీ జరగాలంటే కేవలం బాహ్యముఖంగానే ఉంటే చాలదు, అంతర్ముఖుడు కూడా కావాలి. తానెవరో తాను తెలుసుకోవాలి. తాను ఈ శరీరం కాదు, తాను ఆత్మస్వరూపుడు అని తెలుసుకోవాలి. పరమాత్మ ఆత్మస్వరూపుడుగా నాలో ఉన్నాడు అని తెలుసుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఆత్మజ్ఞానం బయట నుండి లభించేది కాదు. ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతుంటే ఆత్మజ్ఞానం లభించదు. అంతర్ముఖుడు అయితేనే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. ఇది ధ్యానం వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఇది భక్తిలో 3వ మెట్టు. ఈ ధ్యానం నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి. దీనినే అభ్యాస యోగం అని కూడా అంటారు. ఈ ధ్యానం భగవంతుని యొక్క ఏదో ఒక రూపాన్ని, తన మనసుకు నచ్చిన రూపాన్ని ఎదురుగా పెట్టుకుని చేయడం. మొదట ఏదో ఒక రూపాన్ని మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తూ క్రమక్రమంగా ఈ విశ్వం అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు అనే భావనతో ధ్యానం చేయాలి. అప్పుడు అతని మనస్సు ఆత్మయందు నిరంతరం లగ్నమై ఉంటుంది. దీని తర్వాత మెట్టు జ్ఞాన సముపార్జన. ఇప్పటి వరకు జ్ఞానం సంపాదించడానికి తగిన అర్హత సంపాదించాం. ఇంతవరకు అభ్యాసం చేస్తేనే కానీ మనకు వేదములు, శాస్త్రములు, వాటిలోని విశేషాలు, అంతరార్థాలు అర్థం కావు. వేదాధ్యయనము, శాస్త్ర పరిజ్ఞానము సంపాదించాలి అంటే ఈ ప్రాథమిక పరిజ్ఞానం అవసరం. అందుకే మెట్టుమెట్టుగా పైకి ఎదగాలి. ఇప్పుడు వేదములను, శాస్త్రములను శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 ప్రక్రియల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రవణం అంటే కేవలం వినడమే కాదు, శ్రద్ధతో చదవడం కూడా. చక్కగా శ్రద్ధతో అధ్యయనం చేయడం, వాటి గురించి లోతుగా తెలుసుకోవడం. మననం అంటే తెలుసుకున్న దానిని జీర్ణం చేసుకోవడం. ఏవైనా సందేహాలు కలిగితే పెద్దలను, గురువులను అడిగి నివృత్తి చేసుకోవడం. అప్పుడు వేదములు, శాస్త్రములు, వాటిలో ఉండే మూలతత్వము పూర్తిగా అర్థమవుతాయి. అప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది. ఇవన్నీ కలిపి భక్తి అని అంటారు. వ్యాసుల వారు వేదాలు 4గా విభజించారు. వేదాలలో సారమంతా భారత భాగవతాలుగా రాశారు. ఉపనిషత్తులలో సారమంతా భగవద్గీతలో నింపారు. ఇవి సాధారణ మానవులకు అర్థం కావని ఎవరి భావాలకు అనుకూలంగా వారికి చిన్ని చిన్ని కథల రూపంలో పురాణాలు రచించారు. కాలక్రమేణా ఆ పురాణాలు కూడా చదవడానికి మానవులకు సమయం చిక్కదేమో అనే సందేహం కలిగింది వ్యాసుల వారికి. అందుకే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల సారం అంతా ముచ్చటగా 3 ముక్కలలో చెప్పారు. అదే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది, ఇతరులను పీడిస్తే పాపం వస్తుంది. ఈ సూక్తిని నిజ జీవితంలో పాటిస్తే చాలు, వాడు పరమాత్మను ఏ రూపంలో పూజించినా వాడికి ముక్తి లభిస్తుంది. దీనినే భక్తి అని కూడా అనవచ్చు. అంతేకాని ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం, పూజలు చేయించడం, అర్చకుడు ఆ పూజలు చేసేటప్పుడు మనం లోకాభిరామాయణం మాట్లాడుకోవడం, మన గోత్రనామాలతో పూజలు జరిపించమని డబ్బు కట్టి మన పనులు చూసుకోవడం, ఇదే భక్తి అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ భక్తిలో భాగాలే, కానీ ఇదే భక్తి అనిపించుకోదు. ఎందుకంటే వీటిలో శ్రద్ధ అనే భావన లోపించింది. శ్రద్ధతో కూడినదే భక్తి అనే విషయం తెలుసుకోవాలి. అందుకే శ్రద్ధాభక్తులు అని అంటారు. కాబట్టి కోర్కెలతో కూడిన కర్మలు చేయడంతో ఆరంభమైన భక్తి ఈ జగమంతా పరమాత్మమయం, ఆ పరమాత్మను నేను అయి ఉన్నాను అంటే అహం బ్రహ్మాస్మి అనే స్థితి వరకు తీసుకొని వెళుతుంది. ఈ భక్తి వలన ఉపయోగం ఏంటి అంటే మోక్షానికి మార్గం సులభం చేస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అటువంటి భక్తి గురించి తెలియజేసే యోగము భక్తి యోగము అనే పేరుగల ఈ అధ్యాయాన్ని ప్రారంభించాడు కృష్ణ పరమాత్మ. ఇంతకుముందు అధ్యాయములలో కృష్ణ పరమాత్మ మనకు ఎన్నో విషయాలు బోధించాడు. వాటిలో సగుణోపాసన అంటే పరమాత్మను ఏదో ఒక ఆకారంలో పూజించడం, నిర్గుణోపాసన అంటే పరమాత్మను అక్షరము, అవ్యక్తము అయిన పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించడం ముఖ్యమైనవి. ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. పరమాత్మను ఏదో ఒక ఆకారంతో పూజించాలా లేక నిరాకారంగా పూజించాలా? పరమాత్మ సగుణాకారుడా, నిర్గుణాకారుడా? పరమాత్మకు ఏదో ఒక రూపం ఉందా లేక అసలు రూపమే లేదా
అనేది సందేహం. ఆ సందేహాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. అర్జునుడు ఇలా అంటున్నాడు: ఏ భక్తులైతే సతతము నీయందే మనస్సు నిలిపి నిన్ను ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో ఉపాసిస్తున్నారో వారు యోగమును బాగా తెలిసినవారా, లేక అక్షరము అవ్యక్తము అయిన పరబ్రహ్మమును ధ్యానించేవారు యోగవిత్తములా? వీరిలో ఎవరు శ్రేష్ఠులు నాకు వివరించండి అని అడిగాడు. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. కృష్ణ, నువ్వు నాకు ఎన్నో ఆకారములతో కూడిన నీ విశ్వరూపాన్ని చూశాను. మరి ఇది వరకు నిన్ను నిరాకారంగా పూజించమని చెప్పావు. ఇప్పుడు సాకారంగా నీ విశ్వరూపాన్ని నాకు చూపించావు. ఇంతకు నీ భక్తులు నిన్ను ఏదో ఒక ఆకారంతో పూజిస్తున్నారా, లేక ఏ ఆకారము లేకుండా నిరాకారంగా పూజిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది మంచిది? ఇలా చేసే వారిలో ఎవ్వరు గొప్పవాళ్ళు నాకు చెప్పు అని అడిగాడు. అంటే అర్జునుడు సగుణోపాసన గొప్పదా, నిర్గుణోపాసన గొప్పదా, వీటి మధ్య ఉన్న తేడా ఏంటి, ఏ విధంగా నిన్ను ఉపాసించే వాళ్ళు గొప్పవాళ్ళు అని అడిగాడు. కొంచెం ఆలోచిస్తే ఈ ప్రశ్న వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏది గొప్పది ఏది గొప్పది కాదు అని చెప్పడం రెండు సమాన ధర్మాలు కలిగిన వస్తువుల మధ్యనే సంభవిస్తుంది. ముందు చెప్పబడిన విషయాలను బట్టి చూస్తే ఇవి రెండు మెట్లు. మొదటి మెట్టు ఎక్కిన తర్వాత రెండో మెట్టు ఎక్కాలి. అంటే మొదట సగుణోపాసన చేసి తరువాత నిర్గుణోపాసనకు చేరుకోవాలి. అంతేకాని నేరుగా నిర్గుణోపాసన చేయడం కుదరదు. అలాగని కేవలం సగుణోపాసనలోనే ఉండిపోకూడదు. మొదటి అంతస్తు ఎక్కిన తర్వాత రెండో అంతస్తుకు ఎక్కుతాం, కానీ ఏకంగా నిచ్చెన వేసుకుని లేక తాడు ద్వారా రెండో అంతస్తుకు ఎక్కడానికి ప్రయత్నిస్తే జారి క్రింద పడి నడుం విరుగుతుంది. ఇతర మతాలకు హిందూ మతానికి అదే తేడా. ఇతర మతాలలో మొదటి నుండి ఏ ఆకారము లేని పరమాత్మను ఉపాసిస్తారు. మనం మొదట ఏదో ఒక ఆకారంతో విగ్రహ రూపంలో కానీ లింగ రూపంలో కానీ దేవాలయాలలో ప్రతిష్ఠించి పూజించి క్రమక్రమంగా నిర్గుణోపాసన వైపుకు మళ్ళుతాం. ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే మనం మొదటి మెట్టు మీదనే ఉండిపోతున్నాం. అంటే విగ్రహాలు, దేవాలయాలు, వాటికి అలంకారాలు, పూజలు, నివేదనలు అవి మేమే చేయించామనే గొప్పలు వీటి దగ్గరే, అంటే మొదటి మెట్టు మీదనే ఆగిపోతున్నాం. రెండో మెట్టు ఎక్కడానికి కనీసం ప్రయత్నం కూడా చేయడం లేదు. అందుకే ఈ ప్రశ్నకు పరమాత్మ చక్కటి సమాధానం చెప్తున్నాడు. ఎవరైతే నాయందే మనస్సును నిలిపి అత్యంత శ్రద్ధతో కూడుకున్నవారే నిరంతరం నన్ను ఉపాసిస్తూ ఉంటారో అటువంటి వారు యుక్తతములు, అంటే ఉత్తమ ఉపాసకులు అని నా యొక్క అభిప్రాయం. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా గమనిస్తే, అర్జున, ఎవరైతే తమ ఏకాగ్రమైన మనస్సు నాయందు, అంటే సగుణాకారంలో ఉన్న నాయందు లగ్నం చేస్తారో, నన్ను నిరంతరం అంటే ప్రతిరోజు అత్యంత శ్రద్ధతో భక్తితో ధ్యానిస్తారో ఉపాసిస్తారో వారే యుక్తతములు, అంటే ఉత్తమమైన వారు అని నా యొక్క మతము, అంటే అభిప్రాయము అని చెప్పాడు. ఇక్కడ 3 నిబంధనలు ఉన్నాయి. 1 మనస్సును పరమాత్మయందు నిలపడం, 2 నిరంతరం పరమాత్మనే చింతించడం, 3వది ఆ దైవ చింతన మీద శ్రద్ధ కలిగి ఉండడం. అంటే నేను పూజించేది కేవలం రాతి విగ్రహం కాదు. ఈ రాతి విగ్రహంలో పరమాత్మ ఆవాహన చేయబడి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఈ విగ్రహం పరమాత్మ స్వరూపమే కానీ విగ్రహం కాదు. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండాలి. ఇవి సగుణోపాసన చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు. కానీ మనం చేసే సగుణోపాసన అంతా శ్రద్ధ, భక్తి లేని ఉపాసన. ఏ పూజ చేసినా 10 మందిని పిలవడం, పూజలో వ్రతంలో కూర్చున్నా పిలిచిన వాళ్ళంతా వచ్చారా లేదా, వచ్చిన వాళ్లకు కాఫీ టిఫిన్లు ఇచ్చారా లేదా, భోజన ఏర్పాట్లు అవుతున్నాయా లేదా అని వీటి మీదనే దృష్టి తప్ప చేసే పూజ మీద, వ్రతం మీద శ్రద్ధ, భక్తి ఉండడం లేదు. కాబట్టి నిత్యం నా మీద మనసును లగ్నం చేసి నన్ను శ్రద్ధాభక్తులతో ఉపాసించేవారు యుక్తతములు అని నా అభిప్రాయం అని తన మొదటి అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు కృష్ణ పరమాత్మ. అక్షరం అంటే క్షరము లేనిది, నాశనము కానీ మార్పు లేనిది. అనిర్దేశ్యం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలు లేనిది, అంటే ఏ ఆకారము లేనిది. అవ్యక్తం అంటే కళ్ళతో చూడలేనిది.
చెవులతో దాని గురించి వినలేనిది, చేతులలో తాకలేనిది అంటే ఎవ్వరికీ వ్యక్తం కానిది, అచింత్యం అంటే మనసులో ఊహించలేనిది అంటే ఎటువంటి ఊహలకు అందనిది, సర్వత్ర గమం అంటే ఈ అనంతమైన విశ్వం అంతా వ్యాపించి ఉన్నది, పరమాత్మ లేని చోటు లేనిది, కూటస్థం అంటే కదలనిది అని అర్థం, కూటము అంటే కంసాలి కమ్మరివాడి దగ్గర ఉండే ఇనుప దిమ్మ, దాని మీద వేడి చేసిన బంగారం కానీ ఇనుము కానీ పెట్టి సుత్తితో కొట్టి కావలసిన ఆకారంలోనికి మలుస్తారు. కానీ ఆ దిమ్మ మాత్రం కదలదు. ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా వివిధ రూపాలతో పేర్లతో ప్రకృతిలో ప్రకటితం అవుతున్నా తాను మాత్రం ఏవి అంటకుండా నిశ్చలంగా ఉంటాడు. అందుకే కూటస్థం అచలం అని అన్నారు. ధ్రువం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది, ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేదు అని కాకుండా సర్వకాల సర్వావస్థలయందు ఉండేది. ఇది పరమాత్మ యొక్క నిరాకార తత్వం. మరి దీనిని ఉపాసించే వాళ్ళు ఎలా ఉండాలి అంటే వారు తమ ఇంద్రియములను అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియములు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో ఇష్టం వచ్చినట్లు సంచరిస్తూ ఉంటాయి. తాము చూసిన వస్తువుల వంక, వినిన విషయాల వంక, తాకిన మనుషుల వంక మనస్సును లాగుతూ ఉంటాయి. మనస్సు ఇంద్రియములు బాహ్య ప్రపంచంలో విచ్చలవిడిగా విహరిస్తూ ఉంటే నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం సాధ్యం కాదు. అందుకని ముందుగా ఇంద్రియములను మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని సూచించారు. తర్వాత సర్వత్ర సమబుద్ధయ అంటే అందరి పట్ల సమత్వం కలిగి ఉండాలి. సంపదల వల్ల కానీ విద్య వల్ల కానీ కులం వలన కానీ అసమానతలు చూపకూడదు. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదభావం ఉండకూడదు. ఎవ్వరి మీద దేని మీద అయిష్టాన్ని ప్రదర్శించకూడదు. దేని వలన మనస్సును అల్లకల్లోలపరచకూడదు. రాగద్వేషముల మధ్య సమత్వం కలిగి ఉండాలి. అటు రాగం కానీ ఇటు ద్వేషం కానీ ప్రదర్శించకూడదు. సర్వభూత హితేరతాహ అంటే నితాంత అపార భూతదయ కలిగి ఉండాలి. సకల భూతముల హితమును కోరుకోవాలి. ఇతరులను ద్వేషించకూడదు. ఇతరుల మనస్సుకు శరీరానికి కష్టం నష్టం కలిగించకూడదు. ఎల్లప్పుడూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అందుకే శాంతి మంత్రంలో 3 సార్లు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని అంటారు. అంటే నేను శాంతిగా ఉండాలి, నీవు శాంతిగా ఉండాలి, మనందరం శాంతిగా ఉండాలి అని లోకహితాన్ని కోరుకుంటారు. ఈ లక్షణములు కలిగిన వారు ఏ ఆకారము లేనిది, చలనము లేనిది అంటే స్థిరమైనది, ఈ అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నది, నాశనము మార్పు లేనిది అయిన నా స్వస్వరూపమును ధ్యానిస్తే అటువంటి వారు నన్నే పొందుతారు అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇంద్రియ నిగ్రహము, అందరి పట్ల సమభావము, సకల జీవరాశులను ప్రేమించడం, ఎవ్వరి మీద ద్వేషం లేకపోవడం అవి బాహ్యంగా అందరూ ఆచరించవలసిన విషయాలు. ఇంకా నిర్గుణోపాసకులు అనిర్వచనీయమైనటువంటిది, ఇంద్రియములకు కనపడనిది, మనసుతో ఆలోచించడానికి కూడా వీలు కానిది, ఎటువంటి వికారములు లేనిది, దేనికి చలించనిది, మార్పు లేనిది, నాశనము లేనిది, నిత్యము సత్యము అయినది, ఈ అనంత విశ్వం అంతా వ్యాపించి ఉన్నది అయిన నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానిస్తారు. ముందు చెప్పబడిన విధానం నిర్గుణోపాసనకు సంబంధించింది కాబట్టి పరమాత్మను ఏదో ఒక ఆకారంతోనూ అంటే సాకారంగాను, ఏ ఆకారము లేకుండాను అంటే నిరాకారంగాను ధ్యానించవచ్చు. కాకపోతే శ్రద్ధ, నిర్మలమైన మనస్సు, అనన్య భక్తి, ఏకాగ్రత ముఖ్యం. ఇవి ఉండాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము ముఖ్యం. ఇవి రావాలంటే నిష్కామ కర్మ, సంగము లేకుండా ఉండడం, అన్ని కర్మలను పరమాత్మ పరంగా ఇతరుల హితం కోరి చేయడం, కర్మ ఫలములను పరమాత్మకు అర్పించడం ముఖ్యం. అందుకే ఇక్కడ సంనియమ్య అని అన్నారు. చక్కగా ఇంద్రియములను మనస్సును నియమించాలి అని అన్నారు. సర్వత్ర సమబుద్ధయ అంటే సకల జీవరాశుల ఎడల సమబుద్ధి కలిగి ఉండడం. మనం సాటి మనుష్యుల మధ్య, ఆరాధించే దేవతల మధ్య భేదభావాన్ని చూపిస్తూ ఉంటాం. అది మానుకోవాలి. సర్వభూత హితే రతేహే అంటే సకల జీవరాశుల యొక్క హితం కోరాలి. మనం సాటి మానవులకు ఉపకారం చేయకపోతే పర్లేదు, కానీ అపకారం చేయకుండా ఉంటే చాలు అనే స్థితిలో ఉన్నాం. మనుష్యుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు, వైషమ్యాలు ముందు ఇవే పోవాలి. అప్పుడే సర్వభూత హితమును గురించి ఆలోచించవచ్చు.
బాహ్యంగా ఈ లక్షణాలు కలిగి ఉంటేనే నిరాకారుడు, అక్షర పరబ్రహ్మ స్వరూపుడు, నిశ్చలుడు, అవ్యయుడు అయిన పరమాత్మను ధ్యానించడానికి అర్హుడు. అటువంటి వారు నిస్సంశయంగా పరమాత్మను పొందుతారు. ఇక్కడ సగుణోపాసన గురించి చెప్పి, సగుణోపాసన చేసేవాళ్ళు యుక్తతములు అంటే మంచివాళ్ళు, యుక్తులు అని అన్నాడు. తర్వాత నిర్గుణోపాసన గురించి చెప్పి, నిర్గుణోపాసన చేసేవాళ్ళు నన్నే పొందుతారు అని అంటున్నాడు. ఇది ఎలా ఉందంటే, రవ్వ దోశ రుచిగా ఉంటుంది కానీ మసాలా దోశ తింటే కడుపు నిండుతుంది అన్నట్లు ఉంది. మనకు దోశ రుచిగా ఉండాలి, కడుపు నిండాలి. ముందు నాలుకకు రుచిగా తగలాలి, ఆ తర్వాత ఆ దోశ కడుపులోకి పోయిన తర్వాత కడుపు నింపాలి. కాబట్టి మనం అందరం ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి అందులో రుచిని ఆస్వాదించి యుక్తతములు అయిన తర్వాత నిర్గుణోపాసన అవలంబించి కడుపు నింపుకోవాలి. అంటే పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఒకదాని వెంట ఒకటి చేయాలి, కానీ ఏదో ఒకదానినే పట్టుకుని వేళ్లాడకూడదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.